అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళిపోదాం వచ్చేయండి. సో ఇంకా రెడీ అయిపోయాం అనమాట. మేము రూమ్ తీసుకున్న దగ్గర నుంచి గుడి దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉండే. సో ఇంకా ఆ రోజు రష్ ఎక్కువ ఉండే కాబట్టి దగ్గరలో మాకేమీ రూమ్స్ దొరకలేదు. సో ఇంకా రూమ్ దగ్గర నుంచి రెడీ అయిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనమాట రాజగోపురం దగ్గరికి. అక్కడికి వెళ్తుంటే ఇట్లా నామాలు పెడుతున్నారు, మొక్కుకుంటారంట, అట్లా పెడతామని చెప్పి ఏదన్నా. సో ఇంకా పెట్టించేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట గిరి ప్రదక్షిణ చేయడానికి. చాలా మంది జనాలు ఉన్నారు. పౌర్ణమి రోజు వెళ్ళాం మేము, గురు పౌర్ణమి రోజు. సో ఇంకా స్టార్ట్ చేయంగానే ఇంకా అట్లా వెళ్తూ ఉంటే ఇంకా బ్యాగ్స్ కనపడిచి ఒక బ్యాగ్ తీసుకున్నాం, నాకు నచ్చిందని చెప్పి. బ్యాగ్ తీసుకొని ముందుకు వచ్చాక ఇట్లా దిష్టి తీస్తుండే, దిష్టి తీసిన నిమ్మకాయని మనమే తొక్కాలంట, మనం దిష్టి తీయించుకున్న నిమ్మకాయని. ఇంకా అట్లా చేసేసి ఫస్ట్ బ్రేక్ తీసేసుకున్నాం అనమాట. కొంచెం ఒక 5 కిలోమీటర్స్ అట్లా నడిచాక ఇంకా కొంచెం దూరం వెళ్తే ఇట్లా డియర్స్ అన్నీ ఉంటుండే. అక్కడ మొత్తం ఫారెస్ట్ ఉంది, అంతా ఫీడ్ చేస్తున్నారు వచ్చిపోయే వాళ్ళు. సో ఇంకొక వాటర్ మిలాన్ తీసుకొని తింటూ వచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ మేము 10:30కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 3:30 అయిందనమాట కంప్లీట్ అవ్వడానికి. ఇంకా 3:30 అయ్యాక రాజగోపురం దగ్గరకు వచ్చి మళ్ళీ కర్పూరం వెలిగించి ఎండ్ చేసేసామన్నమాట గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ ఎండ్ చేసి రూమ్కి వెళ్ళేటప్పుడు మ్యాంగో కనిపిస్తే ఇంకా ఆ టైంలో తీసుకొని తిన్నామన్నమాట. ఇంకా సో తినేసి ఇంకా అట్లా వెళ్ళిపోయాం, మళ్ళీ రూమ్కి వచ్చేసాం. ఇదే మేము తీసుకున్న రూమ్. ఫుల్ రూమ్ వీడియో చూపిస్తే చాలా బాగుండే అసలు రూమ్ వీడియో. సో ఇంకా రూమ్కి వచ్చే కొద్దికి 4 అయిపోయింది అనమాట. ఇంకా సో ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకునేసాం.